కరం 7, 19, 11, 15లతో ప్రతిదాని నుండి ఏ సంఖ్యను తీసివేసినా ఆ సంఖ్యలు అనులోమానుపాతంలో ఉంటాయి. అదేవిధంగా 6, 7, 15, 17లలో ప్రతిదానికి ఏ సంఖ్యను కలిపిన ఇది తీసివేసిన అవి అనులోమానుపాతం ఉంటాయి. ఫస్ట్ మొదటి క్వశ్చన్ చూద్దాము. 7, 9, 11, 15 ఏ సంఖ్యను తీసివేస్తే ఆ సంఖ్యలు అనులోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాతంలో అంటే మధ్యముల లబ్ధము ఇంటూ అంత్యముల లబ్ధము చేయాలి మనం. అయితే మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ ప్రశ్నకు ఈజీగా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. అంటే 7కి 9కి 7 ప్లస్ తీసివేయాల్సిన సంఖ్య కాబట్టి మైనస్ తీసుకోవాలి. 7 మైనస్ ఎక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 11 మైనస్ ఎక్స్ తీసివేయాల్సిన సంఖ్య ఎంత ఉంది? డిఫరెన్స్ పైదానికి 2 ఉంది. నెక్స్ట్ రెండవ టర్మ్కి చూసుకుంటే 11కి 15 మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందంటే 4 ఉంది. ఓకేనా? 4. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4 7 28 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ 11 22 మైనస్ 2x. ఈ 4x ఇటు పంపిస్తే 4x మైనస్ 2x, 22 చేస్తే 28 మైనస్ 22 అంటే ఏముంది ఇక్కడ? 6 ఈజ్ ఈక్వల్ 2x వచ్చింది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏ సంఖ్యను తీసివేస్తే ఆ సంఖ్యలు అనులోమానుపాతంలో ఉంటాయి అంటే 3 అనే సంఖ్యను తీసివేస్తే ఆ సంఖ్యలు అనులోమానుపాతంలో ఉంటాయి. అదేవిధంగా రెండో క్వశ్చన్ చూద్దాము. రెండో క్వశ్చన్ 6, 7, 15, 17కి ఏ సంఖ్యను కలిపితే అవి అనులోమానుపాతంలో ఉంటాయి అంటే అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధము సెట్ అవ్వాలి మనకి. అప్పుడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ 1, ఈ రెండు మధ్య డిఫరెన్స్ 2. అంటే 6 ప్లస్ ఎక్స్ బై 15 ప్లస్ ఎక్స్, ఎందుకంటే కలిపినాడు కాబట్టి మనకి ప్లస్ పెట్టాము. ఈజ్ ఈక్వల్ టు పైన డిఫరెన్స్ 1, కింద డిఫరెన్స్ 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 ప్లస్ 2x ఈక్వల్ 15 ప్లస్ ఎక్స్. 15 ఈ 12 తీసుకొస్తే మైనస్ 12. ఎక్స్ ఇటు వస్తే 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏ సంఖ్యను కలిపితే అవి అనులోమానుపాతంలో అంటే 3 అనే సంఖ్యను కలిపితే అవి అనులోమానుపాతంలో ఉంటాయి.